హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు 'మంచు ఫ్యామిలీలో' ఏం జరిగింది? 'మంచు మనోజ్' చేసింది మొత్తం యాక్టింగ్ అంటున్నారు. అదే కాకుండా 'మోహన్ బాబు' గారు ఒక రిపోర్టర్‌నైతే కొట్టారంట. అదే కాకుండా 'మంచు మనోజ్' గారికి ఇన్ని రోజులు లేని ఆస్తి మీద మోజు ఎప్పుడెందుకు వచ్చింది అనేదన్నమాట డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలోకి ఎంటర్ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మంచు మనోజ్' గారికి ఇన్నాళ్ళు ఆస్తి మీద మోజు లేదు. ఇప్పుడెందుకు వచ్చింది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. 'మోహన్ బాబు' ఒకప్పుడు కలెక్షన్ కింగ్ భయ్యా. దానివల్ల ఆయనకి చాలా ఆస్తులైతే ఉన్నాయి. అయితే 2 రోజుల నుండి వాళ్ళ మధ్య అయితే ఇష్యూ జరుగుతూనే ఉంది. అయితే 'మోహన్ బాబు' గారు కొట్టిచ్చారు అని రీసెంట్‌గా అనమాట ఒక వీడియో అయితే వచ్చింది 'మంచు మనోజ్' గారిది. అయితే ఇది మొత్తం ఫేక్ అని మోహన్ బాబు గారైతే చెప్పారు. 'మంచు మనోజ్' గారు కావాలని ఆస్తి గురించి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పారు 'మోహన్ బాబు' గారు. నా కొడుకుని నేనెందుకు కొట్టిస్తాను? అతను నా కొడుకేగా అనైతే 'మోహన్ బాబు' గారైతే చెప్తున్నారు భయ్య. అదే కాకుండా 'మంచు మనోజ్' అనమాట 'మోహన్ బాబుకి' ఇష్టం లేని పెళ్ళైతే చేసుకున్నారంట 'మనోజ్' గారు. అదే కాకుండా 'మనోజ్' అనమాట బాగా డ్రింక్‌కి అలవాటయ్యారంట. దానివల్ల అనమాట 'మోహన్ బాబు' గారు ఇంటి నుండి బయటకైతే గెంటేశారు. అయితే ఇన్నాళ్ళనమాట 'మంచు మనోజ్' గారికి ఆస్తి మీద ఇష్టం లేదు. అయితే ఒకేసారి ఇంతలా ఆశ ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఆయనకి చాలా ఆస్తులైతే ఉన్నాయి. ఈయన లేడు. ఈయన బాగా ఆస్తుల్ని చూసుకోవట్లేదు. విష్ణు గారైతే మంచిగా చూసుకుంటారు. దానివల్ల అనమాట 'మోహన్ బాబు' గారు ఆయనకి రాసిస్తారేమో అని అనమాట 'మంచు మనోజ్' గారు ఈ విధంగా అయితే చేస్తున్నారు. అదే కాకుండా 2 రోజులైతే ఈ విషయం అయితే జరుగుతూనే ఉంది భయ్యా. అయితే ఒక వీడియో కూడా వదిలారు. దాని తర్వాత ఏం జరిగింది అంటే రీసెంట్‌గా అనమాట 'మోహన్ బాబు' గారు ఒక రిపోర్టర్‌ని అయితే కొట్టారు భయ్యా. అలా ఎందుకు కొట్టారు అనేది తెలుసుకుందాం. అనమాట చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. తండ్రి కొడుకులు అనమాట 1000 ఉంటాయి. అయితే వీళ్ళ విషయాన్ని అనమాట మీడియా వాళ్ళు అనమాట బయటకు తీస్తున్నారు. దాని కారణంగా 'మోహన్ బాబు' గారికి ఒకేసారి కోపం వచ్చింది. అంటే మా ఫ్యామిలీలో మేము ఏదైనా చేసుకుంటాం. మీరెవరు? కానీ మా ఫ్యామిలీలో అనమాట జరిగే విషయాన్ని మొత్తం మీరైతే బయటదైతే లీక్ చేస్తున్నారు. అలాగే ఛానల్స్‌లో పెడుతున్నారు అని దాని గురించి అనమాట 'మోహన్ బాబు' గారైతే కొట్టారంట భయ్యా రిపోర్టర్‌ని. అయితే అది చాలా పెద్ద కేసు అయింది. ఆ కేసులో అనమాట 'మోహన్ బాబు' గారి గన్ని, అలాగే విష్ణు గారి గన్ని, మనోజ్ గారి గన్ని కూడా అయితే స్వాధీనం చేసుకున్నారంట. అదే కాకుండా భయ్యా ఆయన కొట్టారు. స్వామీజీని అయితే కొట్టారంట 'మోహన్ బాబు' గారు. ఆయన మాల వేసుకున్నారంట. అయితే కళ్ళ దగ్గర అయితే కొట్టారంట. అది చాలా పెద్ద ఫ్రాక్చర్ అయిందంట. ప్లాస్టిక్ సర్జరీ చేపియారంట. ఆ రకంగా అయితే 'మోహన్ బాబు' గారు అయితే కొట్టారు. చాలామంది ఏమంటున్నారు అంటే కావాలనే కొట్టారు అని చెప్తున్నారు భయ్యా. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్యామిలీ విషయంలో అనమాట రిపోర్టర్లు అంటే మీడియా వాళ్ళు రాకూడదు. వస్తే ఈ రకంగానే ఉంటుందని చాలామంది అయితే చెప్తున్నారు భయ్యా. అదే కాకుండా 'మంచు మనోజ్' గారు కొట్టారు, కొట్టించారు అని చెప్పారు. అదే కాకుండా 'మంచు మనోజ్' గారు కేసు అయితే వేశారంట భయ్యా. బౌన్సర్ల మీద అయితే కేసు వేశారంట. వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే కేసు వేయలేదంట. అయితే వీళ్ళ మధ్య జరిగే ఈ విషయాన్ని అనమాట మీడియా వాళ్ళు వెళ్ళారు. దాని కారణంగా మీడియా వాళ్ళకే దెబ్బయింది. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది భయ్యా. ఎందుకంటే అప్పట్లో హీరో. అదే కాకుండా నందమూరి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ వీళ్ళకన్నా అనమాట వీళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటుంది. అంటే మెగా ఫ్యామిలీ కన్నా 'మోహన్ బాబు' గారి ఫ్యామిలీకి ఆస్తి ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా 'మంచు మనోజ్' గారికి ఒకేసారి ఆస్తి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. అదే కాకుండా ఆయనకి ఎక్కువ సినిమా అవకాశాలు కూడా రావట్లేదు. దానివల్ల 'మంచు మనోజ్' గారు ఈ రకంగా అయితే వచ్చారు. దానివల్ల ఇంత పెద్ద ఇష్యూ అయితే జరిగింది భయ్యా. అయితే 'మోహన్ బాబు' గారు ఏం చెప్పారు అంటే నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకనమాట నేను ఇష్టం వచ్చినైతే ఇస్తాను. అడగడానికి నువ్వెవరు అనమాట 'మంచు మనోజ్' గారిని అయితే చెప్తున్నారంట భయ్యా. అసలు 'మోహన్ బాబు' గారు చేసింది రైటా రాంగా మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.